హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ కోసం డిస్కస్ చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో టాపిక్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే టీసీపీ, యూడీపీ. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. నార్మల్ గా అయితే నెట్వర్క్ లేయర్ లో ఏంటంటే మనం ఐపీ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాం. ఈ ఐపీ ప్రోటోకాల్ అనేది ఏం చేస్తుందంటే సోర్స్ హోస్ట్ నుంచి డెస్టినేషన్ హోస్ట్ కి డేటాగ్రామ్ ని పాస్ చేస్తుంది ఆర్ డెలివరీ చేస్తుంది. నార్మల్ గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నా మనకి మల్టీ యూజర్ ని, మల్టీ ప్రాసెసింగ్ ఎన్వైరన్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి సపోర్ట్ చేస్తుంది. దీన్నే మనం ప్రాసెస్ అంటాం. ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కి మెసేజ్ అనేది పంపిస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ ని సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ కి పంపిస్తుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ ఏం డిఫైన్ చేస్తున్నాయంటే ఇండివిజువల్ పోర్ట్స్ అనే ఉంటాయి కదా, ఆ పోర్ట్స్ మధ్య కనెక్షన్ ఉండేటట్టు చెప్తుంది అనమాట ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్. దీన్నే మనం ప్రోటోకాల్ పోర్ట్స్ అంటాం. ఒక ఐపీ ప్రోటోకాల్ అనేది ఏంటంటే హోస్ట్ నుంచి హోస్ట్ కి డేటాని పాస్ చేసే ప్రోటోకాల్ అనమాట. ఇది అంటే సోర్స్ హోస్ట్ నుంచి డెస్టినేషన్ హోస్ట్ కి పంపిస్తుంది డేటాని. నెట్వర్క్ లేయర్ లో అయితే మనం డేటా ప్యాకెట్ ని ఎలా పంపిస్తున్నామంటే హోస్ట్ టు హోస్ట్ పంపిస్తున్నాం. అదే ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఎలా పంపిస్తున్నామంటే పోర్ట్ టు పోర్ట్ పంపిస్తాం. ఇలా పోర్ట్ టు పోర్ట్ పంపించడం అనేది ఐపీ ప్రోటోకాల్స్ లో మనకి యూజ్ అవుతుంది అనమాట. దేనికి అంటే ప్యాకెట్స్ ని డెలివర్ చేయడానికి. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ కి. ఇక్కడ మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసెస్ ని యూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నాం. ప్రతి పోర్ట్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే అదొక పాజిటివ్ ఇంటీజర్ కింద తీసుకుంటాం దాని అడ్రస్ అనేది. అండ్ దాని మెమొరీ అనేది ఎంత ఉంటుంది అంటే 16 బిట్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రోటోకాల్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ యూడీపీ. యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇది చాలా సింపుల్ ప్రోటోకాల్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుందంటే ఒక సీక్వెన్స్ అనేది ఉండదు యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ లో. ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్ అనేది ఎక్కువగా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనకి దాని స్పీడ్ అండ్ సైజ్ తో పని లేదు, జస్ట్ మనకి రీలబిలిటీ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా చూసుకునేటప్పుడు ఈ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాం. ఈ యూడీపీ ప్రోటోకాల్ అనేది ఎండ్ టు ఎండ్ ట్రాన్స్పోర్ట్ లెవెల్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ లెవెల్ అడ్రసెస్ ని, చెక్ సమ్ ఎర్రర్ కంట్రోల్ ని, ఇంకా దాని లెంత్ ఇన్ఫర్మేషన్ ని, డేటా యొక్క లెంత్ అనేది ఉంటుంది కదా, అవన్నీ కూడా అప్పర్ లేయర్ కి యాడ్ చేస్తుంది. ఈ యూడీపీ ప్రోటోకాల్ లో మనకి రిలీజ్ అయిన ప్యాకెట్ అనేది ఉంటుంది కదా, దాన్ని యూజర్ డేటాగ్రామ్ అంటాం. ఈ యూజర్ డేటాగ్రామ్ ఫార్మేట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి 16 బైట్స్ ఆఫ్ హెడర్ అనేది ఉంటుంది. దాన్నే మనకి ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, ఇదే. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి మనకి సోర్స్ పోర్ట్ అడ్రస్ అనేది 16 బిట్స్, ఇంకా దాని లెంత్ అనేది 16 బిట్స్, చెక్ సమ్ కూడా 16 బిట్స్ ఉంది, డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్ కూడా 16 బిట్స్. ఇదంతా కూడా డేటా అనేది మనకి కింద సేవ్ అయి ఉంటుంది. ఫస్ట్ అసలు ఏంటంటే సోర్స్ పోర్ట్ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెసేజ్ ఎక్కడి నుంచి అయితే డెలివరీ అవ్వాలో దాని అడ్రస్ ని స్పెసిఫై చేస్తుంది అనమాట ఈ సోర్స్ పోర్ట్ అడ్రస్ అనేది. ఈ సోర్స్ పోర్ట్ అడ్రస్ అనేది మనకి 16 బిట్స్ ఆఫ్ అడ్రస్ అనేది దీంట్లో సేవ్ అయి ఉంటుంది. అండ్ డెస్టినేషన్ అనేది ఏంటంటే డేటా ఎక్కడికైతే డెలివరీ అవ్వాలో దాన్ని చెప్పేది డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్. టోటల్ లెంత్ మనం తీసుకున్న యూజర్ డేటాగ్రామ్ అనేది ఎంత లెంత్ అయితే ఉండాలో అది చెప్పేది టోటల్ లెంత్. అండ్ లాస్ట్ వన్ చెక్ సమ్. ఈ చెక్ సమ్ అనేది ఇది ఒక 16 బిట్ ఫీల్డ్ అనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ఎర్రర్ డిటెక్షన్ లో యూజ్ చేస్తున్నాం. ఈ యూడీపీ ప్రోటోకాల్ వల్ల మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ యూడీపీ అనేది కొన్ని బేసిక్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అవి దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే ఎండ్ టు ఎండ్ డెలివరీ ట్రాన్స్మిషన్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి సీక్వెన్స్ అనేది ప్రొవైడ్ చేయదు అనమాట. ఆర్డరింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఒకవేళ డ్యామేజ్ ప్యాకెట్ వచ్చింది అనుకోండి, దాన్ని రిపోర్ట్ చేయదు అనమాట. ఎర్రర్ వచ్చింది అని చెప్పి రిపోర్ట్ చేయదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. యూడీపీ ఏం చేస్తుందంటే ఎర్రర్ వచ్చిందని కనిపెట్టగలుగుతుంది, కానీ దానికి ఏ ప్యాకెట్ అయితే లాస్ అయిందని చెప్పి దాని ఐడి ఆర్ సీక్వెన్స్ బట్టి డేటా అనేది ఆ పర్టికులర్ సెగ్మెంట్ అనేది ఉంటుంది కదా, సో దాని ఐడి గానీ సీక్వెన్స్ నెంబర్ బట్టి గానీ మనకి రిపోర్ట్ చేయదు అనమాట. సో ఇదొక ఎర్రర్. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇదేం చేస్తుందంటే అప్లికేషన్స్ కి మొత్తం ట్రాన్స్పోర్ట్ లేయర్ సర్వీసెస్ అన్ని కూడా అందిస్తుంది. ఇది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అన్నమాట. సో ఎలా చెప్తామంటే కనెక్షన్ అనేది మొత్తం ఎండ్ టు ఎండ్ ట్రాన్స్మిషన్ రెండు వైపులా జరుగుతుంది అనమాట. కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. కనెక్షన్ అనేది మొత్తం రెండు వైపులా ఎండ్ టు ఎండ్ ట్రాన్స్మిషన్ కదా ఇది. సో ఇటు సోర్స్ ఎండ్ దగ్గర అండ్ డెస్టినేషన్ ఎండ్ దగ్గర రెండు వైపులా కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ
కనెక్షన్ ని క్రియేట్ చేయడానికి టీసీపీ ఏం చేస్తుందంటే ఒక వర్చువల్ సర్క్యూట్ ని క్రియేట్ చేస్తుంది సెండర్ కి రిసీవర్ కి మధ్య. దేనికి అంటే ట్రాన్స్మిషన్ జరగడానికి. ఈ టీసీపీ ప్రోటోకాల్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ స్ట్రీమ్ డేటా ట్రాన్స్ఫర్. ఇక్కడ ఏంటంటే టీసీపీ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే డేటా అంతటిని కూడా కంటిన్యూస్ గా మనకి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ డేటా అనేది ఇక్కడ కొంత బైట్స్ కింద డివైడ్ అవుతుంది. ఈ డేటా కంటిన్యూస్ గా అవుతుంది. టీసీపీ ఏం చేస్తుందంటే ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఈ బైట్స్ అన్నిటినీ కూడా గ్రూప్ చేసి ఒక సిగ్మెంట్స్ కింద ఫామ్ చేస్తుంది. అండ్ ఆ సిగ్మెంట్స్ ని ఐపీ లేయర్ కి పంపిస్తుంది. దాని డెస్టినేషన్ ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు పంపిస్తుంది అనమాట. సో సిగ్మెంట్స్ ఏమవుతున్నాయి అంటే వాటంతట అవి ఫార్వర్డ్ అవుతున్నాయి ముందుకి. ఐపీ వరకు వెళ్ళాక ఐపీ నుంచి నెక్స్ట్ లేయర్స్ కి ముందుగా ఫార్వర్డ్ అవుతున్నాయి. ఇది స్ట్రీమ్ డేటా ట్రాన్స్ఫర్. ఇక్కడ బైట్స్ అనేవి మనం స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అన్నమాట. సో అందుకని స్ట్రీమ్ డేటా ట్రాన్స్ఫర్ అన్నాం. నెక్స్ట్ వన్ రీలబిలిటీ. ఇక్కడ ఏం చేస్తుందంటే టీసీపీ అనేది ఒక బైట్ ట్రాన్స్మిట్ అయిందంటే దానికి ఒక నెంబర్ని సీక్వెన్స్ నెంబర్ అనేది ఇస్తుంది. సో అలా ఇచ్చాక దాని నుంచి ఒక పాజిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే రిసీవర్ దగ్గరికి వెళ్ళాక దాని నుంచి రిప్లై వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అంటే నేను టీసీపీ రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట రిసీవర్ నుంచి. ఒకవేళ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాలేదనుకోండి, అనుకున్న టైంలో రాలేదు, అప్పుడు డేటా అనేది మళ్ళీ రీట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది డెస్టినేషన్ కి. అప్పుడు డేటా అనేది మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు రిసీవర్ దగ్గర ఉన్న టీసీపీ ఏం చేస్తుందంటే ఈ సీక్వెన్స్ నెంబర్ ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే సిగ్మెంట్స్ అన్ని మనకి డేటా ప్యాకెట్ అనేది కొన్ని సిగ్మెంట్స్ కింద డివైడ్ అయి వస్తుంది కదా. సో ఆ సీక్వెన్స్ నెంబర్స్ ని బేస్ చేసుకుని సిగ్మెంట్స్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్ చేసుకుంటుంది. ఒకవేళ మనకి డూప్లికేట్ సిగ్మెంట్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, వాటిని తీసేస్తుంది అనమాట. ఇది రీలబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లో కంట్రోల్. ఈ ఫ్లో కంట్రోల్ అనేది ఏంటంటే మనకి డేటా సెండర్ నుంచి రిసీవర్ కి ఎక్కువ డేటా వెళ్ళిపోయింది అనుకోండి, రిసీవర్ అనేది రెడీగా లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ డేటా వచ్చింది అనుకోండి, రిసీవర్ రెడీగా లేదు తీసుకోవడానికి. అప్పుడు రిసీవర్ దగ్గర డేటా అనేది లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకు ఒక బకెట్ లో వాటర్ అనేది ఫుల్ గా నింపేసాం, రిసీవర్ దగ్గర ఖాళీ లేదు. అంటే బకెట్ అనేది ఇక్కడ రిసీవర్ అనుకోండి, సో ఖాళీ లేదు, వచ్చిన వాటర్ అంతా మిగిలింది బయటకు వచ్చేస్తుంది. అంటే సేమ్ డేటా ప్యాకెట్స్ వచ్చిన డేటా ప్యాకెట్స్ అనేవి మనకి రిసీవర్ దగ్గరకు వచ్చినప్పటికీ ఎక్కువ డేటా అనేది ఉండడం వల్ల అక్కడ ఖాళీ లేదనమాట నెక్స్ట్ డేటా ప్యాకెట్ రావడానికి. సో అప్పుడు వచ్చిన డేటా ప్యాకెట్స్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి. అలాంటప్పుడు ఈ ఫ్లో కంట్రోల్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పి రిసీవర్ నుంచి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చే వరకు సెండర్ అనేది డేటాని పంపించదు. దీన్ని ఫ్లో కంట్రోల్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ మల్టీప్లెక్సింగ్. ఈ మల్టీప్లెక్సింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ అలా యాక్సెప్ట్ చేసి వాటిని వేరే అప్లికేషన్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇది మల్టీప్లెక్సింగ్ యొక్క పని. అండ్ నెక్స్ట్ వన్ లాజికల్ కనెక్షన్స్. ఇక్కడ మనకి సాకెట్స్, సీక్వెన్స్ నెంబర్స్, విండోస్ సైజ్ వీటన్నిటిని కంబైన్ చేస్తే దాన్ని మనం లాజికల్ కనెక్షన్ అంటాం. సో ఈ కనెక్షన్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సాకెట్స్ యొక్క పేరు బట్టి ఐడెంటిఫై చేస్తాం. సెండర్ నుంచి రిసీవర్ కి వస్తుంది కదా సాకెట్ అనేది, ఆ పేరు బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫుల్ డూప్లెక్స్. టీసీపీ అనేది ఫుల్ డూప్లెక్స్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫుల్ డూప్లెక్స్ లో ఏంటి అంటే టీసీపీ ఫుల్ డూప్లెక్స్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఇది ఏంటంటే మనకి సెండర్ నుంచి అండ్ రిసీవర్ నుంచి ఒకేసారి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఫుల్ డూప్లెక్స్ అంటాం. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది టీసీపీ సెగ్మెంట్ ఫార్మాట్ యొక్క డయాగ్రామ్. మనకి ఇక్కడ సోర్స్ పోర్ట్ అడ్రస్ ఉంది అండ్ డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్ ఉంది, సీక్వెన్స్ నెంబర్ అనేది ఉంది, ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్, హెచ్ఎల్ఈఎన్ అంటే హిడర్ లెంత్ అని అర్థం, అండ్ రిజర్వ్డ్ కంట్రోల్ బిట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు చూసుకుంటే ఎక్స్ట్రా ఫ్లాగ్స్ అనేవి ఉన్నాయి, యుఆర్జీ, ఏసీకే, పిఎస్హెచ్, ఆర్ఎస్టీ, ఎస్వైఎన్, ఫిన్. వీటి కోసం కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందు దాంట్లో చెప్పుకున్నాం సోర్స్ పోర్ట్ అడ్రస్ ఏంటి, డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్ ఏంటి, సీక్వెన్స్ నెంబర్ ఏంటో చెప్పుకున్నాం. అసలు ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఏంటంటే ఒక 32 ఫీల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే ఇక్కడ మనకి 32 ఫీల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ కదా ఉంది. ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అయినప్పుడు మనకి రిసీవర్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. సో అదే ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనమాట. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సీక్వెన్స్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ హిడర్ లెంత్. ఇక్కడ మనం తీసుకున్న ప్యాకెట్ యొక్క హిడర్ అనేది ఎన్ని బైట్స్ ఉంది అని చెప్పేది హిడర్ లెంత్. దీని మినిమం సైజ్ అయితే 5 వర్డ్స్ ఉండాలి అండ్ మాక్సిమం సైజ్ అయితే 15 వర్డ్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ రిజర్వ్డ్. ఇది 6 బిట్ ఫీల్డ్ అనమాట. ఆల్రెడీ నెక్స్ట్ ఏం ఉండాలి అని చెప్పి ఫ్యూచర్ లోని ఏముండాలని చెప్పి దాన్ని రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కంట్రోల్ బిట్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతి బిట్ ని కూడా దాని ఫంక్షన్స్ ఏమున్నాయి అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది.
అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా బిట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, యూఆర్జీ, ఏసీకే, పిఎస్హెచ్, ఆర్ఎస్టీ, ఎస్వైఎన్, ఎఫ్ఐఎన్ అని చెప్పి వాటి కోసం కూడా చూద్దాం. యూఆర్జీ అనేది ఏంటంటే మనకి డేటా సెగ్మెంట్ ఫీల్డ్ అనేది ఏదైతే అర్జెంటో అది యూఆర్జీ అంటాం, అర్జెంట్ యూఆర్జీ అంటే. ఏసీకే అంటే ఎక్నాలెడ్జ్మెంట్. పిఎస్హెచ్ అంటే డేటా అనేది ఎప్పుడు పుష్ చేస్తున్నామంటే దానికి హై త్రోపుట్ ఉన్నప్పుడు పుష్ చేస్తున్నాం డేటాని, అది పిఎస్హెచ్. అండ్ ఆర్ఎస్టీ అంటే రీసెట్. డేటా అనేది మనకి ఎప్పుడు రీసెట్ చేస్తున్నాము అంటే టీసీపీ కనెక్షన్ అనేది కన్ఫ్యూజన్గా ఉంది, దాని సీక్వెన్స్ నెంబర్ బట్టి చెప్పలేకపోతున్నాం, అప్పుడు రీసెట్ చేస్తాం. అండ్ ఎస్వైఎన్ అంటే సింక్రోనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఫిన్ అనేది ఏంటంటే ఫినిష్ అయిపోయిందని చెప్పడానికి ఫిన్ అని యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మనకి విండో సైజ్, చెక్సమ్, అర్జెంట్ పాయింటర్, ఆప్షన్స్ అండ్ ప్యాడింగ్ ఇవి ఉన్నాయి. విండో సైజ్ అనేది ఏంటంటే మనం తీసుకుంది 16-bit ఫీల్డ్ కాబట్టి అది ఆ విండో ఎంత సైజ్ ఉండాలని చెప్పేది ఆ విండో సైజ్. విండో అనేది ఎంత సైజ్ ఉండాలో చెప్పేది విండో సైజ్. అండ్ చెక్సమ్ అనేది ఇది ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ ని కంట్రోల్ చేస్తుంది, ఎర్రర్ డిటెక్షన్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ అర్జెంట్ పాయింటర్. అర్జెంట్ పాయింటర్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్లాగ్ అనేది ఫస్ట్ 1 కి సెట్ చేసుకుంటాం, తర్వాత దాని 16-bit ఫీల్డ్ అనేది ఆఫ్ సెట్ కి మూవ్ అవుతుంది అనమాట. తర్వాత దాని 16-bit ఫీల్డ్ అనేది ఆఫ్ సెట్ అవుతుంది దాని సీక్వెన్స్ నెంబర్ బట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్స్ అండ్ ప్యాడింగ్. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ అంటే ఆప్షనల్ గా ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట, అందులో మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ టీసీపీకి యూడీపీకి ఉన్న డిఫరెన్స్. మనకి డెఫినేషన్ లో తేడా ఉంటుంది, ఇంకా కనెక్షన్ టైప్ అనేది. డెఫినేషన్ అనేది టీసీపీ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఒక వర్చువల్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది ట్రాన్స్మిషన్ కన్నా ముందు. యూడీపీలో ఏంటంటే డేటా డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అంటే రిసీవర్ అనేది రెడీగా ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయకుండానే ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది అనమాట. ఈ టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అండ్ యూడీపీ అనేది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. దీని స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది, టీసీపీ స్పీడ్ అనేది స్లో ఉంటుంది, యూడీపీ స్పీడ్ అనేది హై ఉంటుంది. అండ్ టీసీపీ అనేది రీలబుల్ ప్రోటోకాల్, యూడీపీ అనేది అన్రీలబుల్ ప్రోటోకాల్. దీని హిడర్ సైజ్ అనేది 20 bytes ఉంటుంది, యూడీపీ హిడర్ సైజ్ అనేది 8 bytes ఉంటుంది. టీసీపీలో అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించలేదు అంటే మళ్ళీ డేటా లాస్ట్ అయిందని చెప్పి దాన్ని రీసెండ్ చేస్తుంది. అదే యూడీపీలో ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ అనేది రాకపోతే దాన్ని రీట్రాన్స్మిట్ చేయదు, డ్యామేజ్డ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని రీట్రాన్స్మిట్ చేయదు. ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ వచ్చినా కూడా డేటా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీట్రాన్స్మిట్ చేయదు అనమాట యూడీపీలో. ఇది అక్నాలెడ్జ్మెంట్ కోసం. ఇదంతా టీసీపీ యూడీపీ యొక్క డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.